లెక్క తప్పిన బడ్జెట్ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంచనాలన్నీ తలకిందులున్నాయి. కాగ్ రిపోర్టులో వెల్లడి 2019-20 నుంచి 2023-24 వరకు ఇదే తీరు. ఆదాయం ఖర్చు అంచనాల్లో కుదరని లెక్క. 2023-24లో 66,000 కోట్ల తేడా. ఇక తీసుకున్న అప్పును దారి మళ్లించిండ్రు. ఓడి వంటి చేబదలతోనే సర్కార్ నడిపారని కాదు. ఓడి అంటే చేయి బదలు ఓ డ్రాఫ్ట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ స్పష్టం చేసింది. గురువారం అసెంబ్లీలో ఫైనాన్స్ సంబంధించి కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్టు ఉందని కాగ్ పేర్కొన్నది. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని, కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేదని వెల్లడించింది. అవకాశం లేని చోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని తెలిపింది. గ్రాంటీన్ ఎయిడ్లో మొత్తం పెద్ద మొత్తంలో చూపిన బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేయలేదని, చివరకు ముఖ్యమైన పథకాలను కూడా పక్కన పెట్టి బడ్జెట్లో పేర్కొనని కార్యక్రమాలు అమలు చేసినట్టు పేర్కొంది. 2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. 5 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడు వాస్తవానికి దగ్గర బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికలో స్పష్టమవుతా ఉన్నది. ఇప్పుడు కాగు కేసీఆర్ హయాంలో బడ్జెట్లో లెక్కల పైన ఒక విశ్లేషణ చేసింది. సేమ్ ఇప్పుడు కూడా గవ్వే ఉన్నాయి. కాగ్ లెక్కలకు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే బడ్జెట్ లెక్కలకు ఎక్కడ సరిపోలేదు, బరాబర్ ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ఇటీవల కాలం చేసిన ఖర్చులు అంచనా వేస్తే అర్థమైతేనే ఉంది కదా ఏం జరుగుతూ ఉంది అనేది.